ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి వెనక్కు తగ్గిన బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా కలసపాడు నుంచి రాజంపేట వరకు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో భాగంగా బద్వేలుకు చేరుకున్న ఎంఆర్పీఎస్ పాదయాత్రకు మద్దతుగా మందకృష్ణ మాదిగ ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ నిర్లక్ష్యాన్ని వీడి ఎస్సీ వర్గీకరణకు వెంటనే చట్టబద్ధత కల్పించే చర్యలు చేపట్టకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు. రాజకీయంగా అది మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టంగా మేము హెచ్చరిస్తున్నాం. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ గత 28 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తుంటే 28 సంవత్సరాల పాటు మద్దతిస్తున్న పార్టీ బీజేపీ 96లో తిరుపతిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన పార్టీ బీజేపీ 94 తర్వాత మొన్న 2018-19 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా మేనిఫెస్టోలో పెడుతూ వస్తున్న పార్టీ బీజేపీ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని గత యూపీఏ ప్రభుత్వానికి లేఖలు రాసిన పార్టీ బీజేపీ. యూపీఏ కనుక బిల్లు పెడితే మేము మద్దతు ఇచ్చి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి ఆ చట్టాన్ని గెలిపిస్తామన్నది బీజేపీ. ఒకవేళ యూపీఏ కనుక పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పెట్టకపోతే మేము అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామన్న పార్టీ బీజేపీ. 28 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ ఉద్యమానికి 28 సంవత్సరాల పాటు మద్దతు ఇచ్చి మా మీటింగ్లోనూ మా ఉద్యమాల్లోనూ మా కండగా నిలుస్తూ వచ్చి ఇవాళ 8 సంవత్సరాలుగా అధికారం నుండి కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకపోవడం అంటే కేవలం మాటలే చెప్పుకుంటూ వచ్చేది, నమ్మిస్తూ వచ్చారు, భ్రమలు పెడుతూ వచ్చారు. కానీ ఆచరించే కాడ అమలు చేసే కాడ మాదిగల్ని బీజేపీ వంచిస్తున్నది అనడానికి 8 సంవత్సరాలు దాటుతున్నా కూడా వర్గీకరణ జరగకపోవడమే సాక్ష్యం. ఇట్లాంటి పరిస్థితిలో ముఖ్యంగా గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో వచ్చిన తర్వాత లోక్సభలో వాళ్ళకి సంపూర్ణ మెజారిటీ ఉండడం వల్ల, రాజ్యసభలో కూడా మెజారిటీ ఉండడం వల్ల వాళ్ళు ఎన్నో చట్టాలను, నూతన చట్టాలు తీసుకొచ్చారు, ఎన్నో రాజ్యాంగ సభలు తీసుకొచ్చారు. కానీ ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కరిస్తే ఈ దేశం మీద ₹1 భారం పడని సమస్యని తెలిసి కూడా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ₹1 భారం పడని సమస్యని తెలిసి కూడా ఇవాళ వర్గీకరణ చేయకుండా మాదిగల్ని వంచిస్తూ వచ్చారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్నో సందర్భాల్లో చెలో ఢిల్లీ పిలుపునిచ్చాం. ఎన్నో సందర్భాల్లో ఒక రోజు, వారం రోజులు, నెల రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఉద్యమాలు చేసుకొచ్చాం. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో వాళ్ళు ముందుకు రాలేదు. మేము ఢిల్లీకి వెళ్ళి విజ్ఞప్తి చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జూలై 2-3 తారీఖున జరగబో సమయంలో మా ఆవేదనను బీజేపీ ముందుకు చూపెట్టడానికి, మాదిగల్లో ఉండబడే బీజేపీ ప్రభుత్వం మీద ఉండబడే ఆగ్రహం ఏందో మాదిగలు రోడ్డు మీదకి వచ్చి చూపెట్టడానికే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే జూలై 2-3 తారీఖులోనే మొదటి రోజు జూలై 2 జాతీయ స్థాయిలో రహదారుల దిగ్బంధనానికి, సడక్ బంద్కు మేము పిలుపునిస్తున్నాం. అదే సమయంలో జూలై 3వ తారీఖు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు 2వ రోజు జూలై 3 ఏదైతున్నదో ఆ 3వ తారీఖు నాడు చలో హైదరాబాద్ పిలుపునిస్తున్నాం. చలో హైదరాబాద్ పిలుపుని జయప్రదం చేయడానికి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణాది రాష్ట్ర మాదిగలు ముందుగా పార్సిగుట్టలోని, హైదరాబాద్ పార్సిగుట్టలోని ఎంఆర్పీఎస్ కార్యాలయం చేరితే అక్కడి నుంచి భారీ ప్రదర్శనగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వేలాది మందితో భారీ ప్రదర్శనగా చేస్తాం. అక్కడికి కనుక అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మా ఆవేదనను ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావడానికి, మా ఆవేదనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి కోరడం కోసమే మా ప్రదర్శన మొదలు పెడతాం. మా ప్రదర్శనను అడ్డుకోవడానికి, హైదరాబాద్లో అడ్డుకోవడానికి ఏ ప్రయత్నం చేసినా కూడా, ఎవరి ద్వారా ప్రయత్నం చేసినా కూడా
ఖచ్చితంగా దాన్ని తిప్పికొట్టే కార్యక్రమం భాగంగా హైదరాబాద్ నగరాన్నే మొత్తం దిగ్బంధం చేస్తామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. కాబట్టి 2వ తారీఖు నాడు దేశంలో ఉండబడే బీజేపీ నాయకత్వం హైదరాబాద్కు ఏ మార్గాల గుండా చేరుతుందో చూస్తాం. 3వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ కనుక ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోతే గౌరవ ప్రధానమంత్రి వర్గీకరణ విషయంలో ఒక స్పష్టతతో ముందుకు రాకపోతే హైదరాబాద్ నగరాన్ని ఆ రోజు దిగ్బంధం చేస్తాం. వచ్చేటోళ్ళు ఏ విధంగా వస్తారో చూస్తాం, వచ్చినాక పోయేటోళ్ళు ఏ విధంగా పోతారో చూస్తాం. ఏది ఏమైనా సరే మా ఆవేదన గత 2.5 సంవత్సరాలు కాదు, గత 2.5 దశాబ్దాలకు పైగా మా ఆవేదనను వ్యక్తం చేస్తున్నా కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టిగానే మా ప్రజలకు ఆవేదన మిగిలింది. ఈ ఆవేదన మిగలడానికి కేవలం బీజేపీ కారణం కనుక బీజేపీ కనుక బిల్లు పెట్టకపోతే ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అది రాజకీయ మూల్యం చెల్లించక తప్పదు. మాదిగల ఆగ్రహానికి బీజేపీ నాయకులు పల్లె నుంచి ఢిల్లీ వరకు రాజకీయంగా మూల్యం చెల్లించక తప్పదనే విషయం కూడా గుర్తు చేస్తూ 2వ తారీఖు నాడు జరగబోయే రహదారుల బంద్ను, సడక్ బంద్ను జయప్రదం చేయడం కోసం 3వ తారీఖు నాడు జరగబోయే చలో హైదరాబాద్ దిగ్బంధనాన్ని జయప్రదం చేయడం కోసమే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మాదిగల మహాసంగ్రామ యాత్రలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే కడప జిల్లా ముఖ్య టీం ఒకవైపు సీనియర్ నాయకులు, ఒకవైపు నూతనంగా నాయకత్వం వహించే నూతన తమ్ములు, వీళ్ళందరి నాయకత్వంలో ఈరోజు కడప జిల్లాలో తిరుగుతున్న క్రమంలో బద్వేలకు వచ్చిన సందర్భంగా వీళ్ళని అభినందించడానికి, వీళ్ళని ప్రోత్సహించడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ఏది ఏమైనా వర్గీకరణ సాధించేంత వరకు మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. వర్గీకరణ చేయని బీజేపీ ఖచ్చితంగా రాజకీయ మూల్యం చెల్లించుకునే విధంగా మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయం కూడా గుర్తు చేస్తూ బీజేపీకి హెచ్చరిస్తున్నాం.